హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రీసెంట్గా న్యూస్లో చూసుకున్నట్టయితే ఇండియా అండ్ జపాన్ స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ని డీపెన్ చేశాయి ఇంకా. అండ్ దాంతోపాటు డిఫెన్స్ విషయంలో, ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో, క్లీన్ ఎనర్జీ విషయంలో అన్ని విషయాలు ఇంకా డీప్ గ్లోబల్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని తీసుకురాబోతున్నారు. సో ఇందులో మనం ఒకసారి ఈ జపాన్ యొక్క షిఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఎకనామికల్ విషయంలో కానీ చైనా నుంచి ఇండియాకి జరగడం జరిగింది. దీని యొక్క ఇంపాక్ట్, ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ అనేది చెక్ చేద్దాము. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే అసలు 1980s 1990s టైంలో జపాన్ డామినెంట్ పవర్ ఏషియాలో చూసుకున్నట్టయితే మనం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2000స్లో మనకి చైనా ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ లాగా ఎమర్జ్ అయింది అనమాట. అప్పట్లో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చైనా ఎదగడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే 2010లో చాలా జపనీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చైనాలోకి ఎక్స్పాండ్ అయ్యాయన్నమాట. సో లార్జ్ మార్కెట్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువగా ఉండడం, ఇవన్నీ రీజన్స్. 2010s ఆ టైంలో చాలా జాపనీస్ కంపెనీస్ చైనీస్ ఏరియాలో చాలా వరకు ఎక్స్పాండ్ చేశాయి. 2020స్కి వచ్చేటప్పటికి చైనా యొక్క ఎకనామిక్ గ్రోత్ తగ్గింది. యుఎస్తో ట్రేడ్ వార్ కానివ్వండి, సప్లై చైన్ రిస్క్లు కానివ్వండి, ఓవరాల్గా అప్పటి నుంచి ఈ జపనీస్ ఫర్మ్స్కే కాదు చాలా కంట్రీస్లో ఉన్న ఫర్మ్స్కి డైవర్సిఫై చేయాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని అనేటటువంటి ఆలోచన వచ్చిందనమాట. మిడ్ 2020స్లో మనం చూసుకున్నట్టయితే ఇండియా నెక్స్ట్ వేవ్ ఆఫ్ దిస్ జపనీస్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అదే టైంలో ఇండియా మేక్ ఇన్ ఇండియా, పిఎల్ఐ స్కీమ్స్ ఇవన్నీ తీసుకొచ్చింది అనమాట. ఓవరాల్గా ఏషియాలో ఉన్నటువంటి ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది మనం చూసుకున్నట్టయితే మనం అసలు జపాన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు షిఫ్ట్ అవుతుంది. దాదాపు లాస్ట్ 30 yearsగా మనం చూసుకుంటే చైనా ప్రైమరీ డెస్టినేషన్ ఈ జపానీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్కి. ఈ జాపనీస్ మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీస్ చైనాలో పెట్టడం వల్ల జాపనీస్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా జపాన్ నుంచి చైనాలోకి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఫ్యాక్టరీస్ ఫైనాన్స్ చేయడం కానీ, సప్లై చైన్స్ కానీ, ట్రేడ్ కానీ. సో దీనివల్ల ఏమైంది అంటే ఇప్పుడు ఈ ఫర్దర్గా వచ్చినటువంటి ఈ షిఫ్ట్ వల్ల, అంటే చైనా నుంచి ఈ ఇన్వెస్ట్మెంట్ షిఫ్ట్ అనేది ఇండియాకి రాబోతుందన్నమాట. ఈ షిఫ్ట్ వల్ల ఈ జాపనీస్ బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఫర్దర్గా వాళ్ళకి ఇండియా ఒక ప్రయారిటీ గ్రోత్ మార్కెట్గా ఉంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చైనా అసలు ఫేవరెట్ డెస్టినేషన్ అయింది జపాన్కి అనేది అనమాట. డ్యూరింగ్ 1990s నుంచి 2010 వరకు చూసుకున్నట్టయితే ఫస్ట్ రీజన్ చైనాలో ఉన్నది ఏంటంటే చీప్ లేబర్. చైనాలో వేజెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట, లేబర్కి ఇచ్చేటటువంటి వేజెస్. సో దీనివల్ల ఏమవుతుంది, ఏదైనా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దాని యొక్క కాస్ట్ తగ్గుతుంది కదా. సో దాంతోపాటు కాంపిటేటివ్నెస్ కూడా పెరుగుతుంది. రెండోది మ్యాసివ్ వర్క్ ఫోర్స్. అక్కడ చూసుకున్నట్టయితే hundreds of millions of వర్కర్ అబెండెంట్ లేబర్ ఉంటుందన్నమాట. సో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైనా వర్క్ చేయాలన్నా సరే మ్యాసివ్ వర్క్ ఫోర్స్ ఉండడం చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్. చైనా చాలా వరకు ఇండస్ట్రియల్ కారిడార్స్, స్పెషల్గా ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, మెషినరీస్ కానీ, కెమికల్స్ కానీ, సో అలా డిఫరెంట్ ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ని తీసుకొచ్చింది, ఎస్సీజెట్స్ని తీసుకొచ్చింది. సో దీనివల్ల ప్రొడక్షన్ ఎఫిషియెంట్ అయింది. అండ్ ఎక్స్పోర్ట్ కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసింది అనమాట. పోర్ట్స్, హైవేస్, రైల్వేస్, లాజిస్టిక్స్ ఓవరాల్గా చైనాలో కరెక్ట్గా ఉండడం వల్ల చాలా వరకు జాపనీస్ ఇన్వెస్ట్మెంట్ చైనా వైపుకి వెళ్ళింది. ఇంకోటి చూసుకున్నట్టయితే డొమెస్టిక్ మార్కెట్ కూడా హ్యూజ్ డిమాండ్. ఆ టైంలో చైనాలో ఇన్కమ్స్ రైజ్ అవ్వడము, చాలా ఎక్కువ పాపులేషన్ ఉండడం, ఓవరాల్గా డిమాండ్ అంటే ఒక కన్స్యూమర్ మార్కెట్ని క్రియేట్ చేశాయి. సో దట్ ఆ కంపెనీస్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో అవి ఎక్స్పోర్ట్ చేసుకునేవి, అండ్ దాంతోపాటు ఆ డొమెస్టిక్లో ఉన్నటువంటి కన్స్యూమర్స్ కూడా అవి అమ్మేటటువంటి అవకాశం ఉండేది. అండ్ గవర్నమెంట్ కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వీటి వల్ల బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీస్ తీసుకొచ్చింది అనమాట. ఇవన్నీ మేజర్ రీజన్స్ అసలు ఎందుకు చైనాలో ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ జరిగింది అని చెప్పడానికి. సో దీనివల్ల ఏమైంది, చాలా జపనీస్ కంపెనీస్ దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ చైనాకి షిఫ్ట్ చేశాయి. సో దాంతోపాటు ఎప్పుడైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని వాటిని చైనాలో పెట్టాయో అదే టైంలో జాపనీస్ బ్యాంక్స్ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్కి, సప్లై చైన్స్కి, ఎక్స్పోర్ట్కి వీటన్నిటి కోసం ఫినాన్సెస్ ఇవ్వడము. సో దానివల్ల చైనా అండ్ జపాన్ రెండు ఒకేసారి గ్రోత్ రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎందుకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఒకప్పుడు అంత బాగా వర్కౌట్ అయిన చైనా అండ్ జపాన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే ఫస్ట్ రీజన్ చైనా యొక్క ఎకనామిక్ స్లోడౌన్. మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి అయినా సరే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకనామీగా ఉంది. అంటే గ్రోత్ అనేది ప్రీవియస్గా చూసుకున్నట్టయితే అంత ఎక్కువగా లేదనమాట. రియల్ ఎస్టేట్ సెక్టర్ తగ్గిపోయింది, అండ్ లోకల్ గవర్నమెంట్ బాగా డెప్ట్లో ఉంది. డెమోగ్రఫీ కూడా డిక్లైన్ అయిందంటే, అంటే ఏజింగ్ పాపులేషన్ పెరిగిపోతున్నారు చైనాలో. దాంతోపాటు కన్స్యూమర్ స్పెండింగ్ కూడా తగ్గింది.
సో ఇది మేజర్ రీజన్. ఒకటి చైనా యొక్క ఎకనామిక్ స్లోడౌన్, రెండవది చైనాలో పెరుగుతున్నటువంటి లేబర్ కాస్ట్. అసలు మేజర్ రీజన్ ఏంటి అంటే ప్రీవియస్గా అసలు జపానీస్ ఇన్వెస్ట్మెంట్ చైనాకి వెళ్ళిందే లేబర్ కాస్ట్లు తక్కువ ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు వేజెస్ పెరిగిపోయినాయి చైనాలో, అండ్ ఆపరేటింగ్ కాస్ట్ అంటే ల్యాండ్కి, ఎనర్జీకి, ఎన్వైర్మెంటల్ కంప్లైంట్స్, లాజిస్టిక్స్, ఈ ఆపరేషనల్ కాస్ట్లు పెరిగిపోయాయి. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి కాస్ట్ అడ్వాంటేజ్ ఏంటది, లేబర్ కాస్ట్లు తక్కువగా ఉండడము అండ్ ఈ ఫ్రెండ్లీ పాలసీస్ ఉండడం, ఇవన్నీ ఆ పర్టికులర్ కాస్ట్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి పాలసీస్ లేవన్నమాట. సో దానివల్ల ఈ జాపనీస్ కంట్రీస్ ఆల్టర్నేటివ్స్ సెట్ చేస్తారు. నాట్ ఓన్లీ ఇండియా, వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్ ఇలాంటి ఆల్టర్నేటివ్స్ని సెట్ చేస్తున్నారు. ఎక్కడైతే లేబర్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది, లేబర్ వేజెస్ తక్కువగా ఉంటాయి అనేది చూసేసి. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే జియో పొలిటికల్ రిస్క్, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రైవర్ జాపనీస్ ఇన్వెస్ట్మెంట్ షిఫ్ట్కి. ఫస్ట్ వచ్చేటప్పటికి జియో పొలిటికల్ రిస్క్ చూసుకున్నైతే ఫస్ట్ యూఎస్ చైనా స్ట్రాటజిక్ రైవలరీ, మనకి ట్రేడ్ వార్స్ రావడం కానివ్వండి. సో దానివల్ల దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంపెనీస్ డిస్ట్రక్షన్. నెక్స్ట్ దిర్ ఈస్ ఆల్సో తైవాన్ స్ట్రైట్ రిస్క్. ఏదైనా సరే తైవాన్ స్ట్రైట్ దగ్గర కాన్ఫ్లిక్ట్ అయినా సరే, బ్లాకేడ్ అయినా సరే, ఏషియన్ షిప్పింగ్ రూట్స్ అన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్ కంట్రోల్స్, స్పెసిఫికలీ సెమీకండక్టర్స్ విషయంలో, సెమీకండక్టర్ చిప్స్ విషయంలో చైనా ఈస్ ప్లేసింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎకనామిక్ శాంక్షన్స్, యూఎస్ అండ్ చైనీస్ పాలసీస్ మధ్య ఈ శాంక్షన్స్ వల్ల చాలా కంపెనీస్ లాసెస్కి వచ్చాయి. దాంతోపాటు సప్లై చైన్ సెక్యూరిటీ, కోవిడ్-19, జియో పొలిటికల్ టెన్షన్స్, ఓవరాల్గా ఒక కంట్రీ మీద డిపెండెంట్ అవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ ఆలోచనతో దే కేమ్ అప్ విత్ చైనా +1 స్ట్రాటజీ. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ దిస్ చైనా +1 స్ట్రాటజీ అనేది, చైనా +1 స్ట్రాటజీ చూసుకున్నట్టయితే, సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చైనాలో ఆపరేటింగ్ కంటిన్యూ చేస్తారు. అట్లానే సేమ్ టైం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లీస్ట్ వన్ అడిషనల్ కంట్రీ, చైనా కాకుండా ఇండియా కానీ, వియత్నాం కానీ, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, మెక్సికో, సో చైనాలో ఆపరేషన్స్ కంటిన్యూ చేసుకుంటూ వేరే కంట్రీలో కూడా ఒక రెసిలియంట్ సప్లై చైన్స్ ఉండాలి అని చెప్పి ఒక బేస్ని డెవలప్ చేసుకుంటారనమాట. సో దీనివల్ల ఏంటంటే చైనా మీద ఉన్నటువంటి సింగిల్ కంట్రీ మీద డిపెండ్ అయినటువంటి సప్లై చైన్ రిస్క్లు తగ్గుతాయి. ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఎప్పుడైనా చైనా కానీ ఏదైనా కంట్రీ కానీ కాటప్ అయినప్పుడు వాళ్ళకి ఎక్స్పోజర్ తగ్గుతుంది, ఆ రిస్క్ యొక్క వల్నరబిలిటీ అండ్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది. అండ్ దానితో పాటు ఈ ప్రొడక్షన్ కాస్ట్ ఏవైతే చైనాలో పెరుగుతున్నాయో వాటిని మేనేజ్ చేసుకోవచ్చు అండ్ బిజినెస్ కంటిన్యూటీ ఓవరాల్గా ఉంటుందని చెప్పేసి. సో చైనా +1లో పాపులర్ డెస్టినేషన్స్ ఏంటి, ఇండియా, వియత్నాం, ఇండోనేషియా, తర్వాత థాయిలాండ్, మలేషియా, మెక్సికో, ఇవన్నీ ఆల్టర్నేటివ్స్గా ఉన్నాయి. ఎందుకంటే లోవర్ లేబర్ కాస్ట్ కానివ్వండి, బిజినెస్ ఎన్వైర్మెంట్స్ ఇంప్రూవ్ అవ్వడం కానివ్వండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇండియాకున్న అడ్వాంటేజెస్ దీని గురించి చూసుకుంటే ఫస్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇక్కడ మనకి ఇండియాలో ఉన్నటువంటి యంగ్ పాపులేషన్, వన్ ఆఫ్ ద యంగెస్ట్ పాపులేషన్స్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో ఉంది. అండ్ దాంతోపాటు దానివల్ల 15 నుంచి 16 ఇయర్స్ ఈ యంగెస్ట్ పాపులేషన్ ఉన్న వల్ల దెర్ ఇస్ ఎ గ్రోయింగ్ వర్క్ ఫోర్స్. అండ్ దాంతోపాటు ఇంతమంది పాపులేషన్ వల్ల కన్జ్యూమర్ మార్కెట్ కూడా గ్రో అవుతుంది. ది ఓవరాల్గా లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ కనిపిస్తుంది ఇండియాలో. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫాస్ట్ ఎకనామిక్ గ్రోత్, ఒక రైజింగ్ ఇన్కమ్స్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది రైజ్ అవుతుంది, దానివల్ల పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో ఓవరాల్గా దీనివల్ల కన్జ్యూమరిజం పెరుగుతుంది అండ్ అర్బనైజేషన్ కూడా, మిలియన్స్ ఆఫ్ పీపుల్ సిటీస్లోకి మూవ్ అవుతున్నారు, కన్సంప్షన్ పెరుగుతుంది, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గ్రో అవ్వడం, వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క డిమాండ్ పెరగడం, ఓవరాల్గా కన్సంప్షన్ పెరుగుతుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది అనమాట. ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది సెకండ్ మోస్ట్ రీజన్. థర్డ్ వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ పుష్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి కదా, మేక్ ఇన్ ఇండియా స్కీమ్, PLI స్కీమ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ చేయడానికి ఫస్ట్ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ కానివ్వండి, PM గతి శక్తి కానివ్వండి. సో ఓవరాల్గా రోడ్ అండ్ లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్ని పెంచడం, దాంతోపాటు ఇండస్ట్రియల్ కారిడార్స్, AKIC, DMIC అనేటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్, వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేస్తున్నాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారనమాట. సో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి కండ్యూసివ్ పాలసీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ కానీ థర్డ్ ఇంపార్టెంట్ రీజన్. ఫోర్త్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ ఇండియా అండ్ జపాన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా చూసుకుంటే మనం ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఢిల్లీ మెట్రో కానీ, DMIC కానివ్వండి, ఇవన్నీ జపనీస్ ఎక్స్పర్టీస్ అండ్ ఫైనాన్సింగ్, దానివల్ల ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ పెరిగింది. దెర్ ఈస్ ఆల్సో ఇన్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో జాపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, టెక్నాలజీ కోఆపరేషన్, స్పెసిఫికలీ సెమీ కండక్టర్స్, డిజిటల్ ఎకానమీ, AI అండ్ సప్లై చైన్ రెసిలియన్స్. ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఇనిషియేటివ్ ఉంది మనకి, సో దట్ సప్లై చైన్స్ చైనా మీద డిపెండ్ అవ్వకుండా డైవర్సిఫై చేయడానికి. అండ్ దాంతోపాటు ఎనర్జీ ట్రాన్సిషన్, స్పెసిఫిక్గా గ్రీన్ హైడ్రోజన్, రెన్యూబుల్ ఎనర్జీ, క్లీన్ టెక్నాలజీస్లో వీ ఆల్రెడీ హ్యావ్ స్ట్రాంగ్ ఇండియా జపాన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనమాట. సో ఇది ఇండియాకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే
ఇప్పుడు ఈ జపనీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాలోకి రావడం వల్ల, ఈ షిఫ్ట్ జరగడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అని చూస్తే, ఫస్ట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అడ్వాన్స్డ్ జాపనీస్ కంపెనీస్ ఏవైతే ఉంటే రోబోటిక్స్ కానీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కానివ్వండి, ఓవరాల్గా ఆ టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దానివల్ల ఇండియాలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ప్రోడక్ట్ క్వాలిటీ పెరుగుతుంది, ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. రెండోది ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఎప్పుడైతే జాపనీస్ ఇండస్ట్రీస్ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయో, అట్లానే స్కిల్డ్ జాబ్స్ జనరేట్ అవుతాయి. సో ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్ గ్రోత్. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగినప్పుడు సో జపనీస్ ఫర్మ్స్ ఎక్స్పోర్ట్ బేస్ లాగా యూజ్ చేసుకునే అవకాశం ఉంది ఇండియానే. సో దీనివల్ల ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ పెరుగుతాయి. నెక్స్ట్ గ్లోబల్ సప్లై చైన్ ఇంటిగ్రేషన్. ఇండియా ఇట్ బికమ్స్ ద పార్ట్ ఆఫ్ జాపనీస్ గ్లోబల్ ప్రొడక్షన్ నెట్వర్క్స్, ఈ గ్లోబల్ వాల్యూ చైన్స్ ద్వారా. సో దీనివల్ల సప్లై చైన్ రెసిలియన్స్ అనేది పెరుగుతుంది అండ్ ఇండియా విల్ బికమ్ ద గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఈ జపనీస్ ఫైనాన్సింగ్ మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, లాజిస్టిక్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయొచ్చు. సో ఓవరాల్ కనెక్టివిటీ, లాజిస్టివిటీ కాస్ట్ తగ్గుతుంది అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇండియా అండ్ జపాన్ యొక్క స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది ఇంకా డీపెన్ అవుతుంది అనమాట. సో ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ రీజనల్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. బట్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా సరే, వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఇండియా ఇంకా ఓవర్కమ్ చేయాల్సిన ఏంటి అంటే, ఫస్ట్ ఛాలెంజ్ హై లాజిస్టిక్ కాస్ట్ ఇండియాలో. ఇంకా చాలా కాంపిటేటర్స్తో చూసుకున్నట్టయితే మన లాజిస్టిక్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. చైనా, వియత్నాంలో ఇంకా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీన్ని వచ్చేప్పటికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్. సో ఆఫ్టెన్ మనం చూసుకున్నట్టయితే ల్యాండ్ ఎక్వైరింగ్ కాస్ట్ ఎక్కువగా ఉండడం, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ దానివల్ల స్లోగా ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకోటి రెగ్యులేటరీ కాంప్లెక్సిటీ. బిజినెస్ జనరల్గా పెట్టాలంటే ఫాస్టర్ అప్రూవల్ కోసం, పాలసీ స్టెబిలిటీ కోసం చూస్తారనమాట. మల్టిపుల్ కంప్లైన్సెస్ ఉండడం వల్ల ఓవరాల్గా బిజినెస్ కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కిల్ డెవలప్మెంట్. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్కి హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కావాల్సి ఉంటుంది, ఆటోమేషన్, ఏఐ, సెమీ కండక్టర్స్ ఎక్సెట్రా. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంకా ఇండియాలో కంప్లీట్గా లేదు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే లాజిస్టిక్స్లో, పవర్లో, ఇండస్ట్రియల్ పార్క్స్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఇప్పుడు డెవలప్ చేయడం స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసుకున్నట్టు జుడిషియల్ డిలేస్ ఇంకా ఉన్నాయి, కంప్లైంట్స్ బర్డన్స్ ఇంకా ఉన్నాయి. సో ఇవన్నీ ఓవరాల్గా ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తాయి అన్నమాట. సో దీనికోసం మనం చేయాల్సిన వే ఫార్వర్డ్ ఏంటంటే, ఫస్ట్ పిఎం గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని స్ట్రెంథన్ చేయాలి. అండ్ ఇండస్ట్రియల్ ప్లాన్స్, ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయాలి. అండ్ దాంతోపాటు సింగిల్ విండో క్లియరెన్సెస్, కంప్లైన్స్ అనే కంప్లైన్సెస్ యొక్క కాంప్లెక్సిటీ లేకుండా తగ్గించాలన్నమాట. స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ ఇండియా, లేకపోతే ఇండియా అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇండియా ఇండస్ట్రీ అకాడమియా కొలాబరేషన్ తీసుకురావాలి. అండ్ హైవేస్, రైల్వేస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా కంటిన్యూ చేయాలి. అండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ ఇంకా పెంచాలన్నమాట. ఇది ఓవరాల్గా ఛాలెంజెస్ అండ్ దీని యొక్క వే ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.